మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో సీనియర్ జర్నలిస్టు ఎన్డి మునీర్ మొదటి వర్ధంతిని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పాత్రికేయులు మాట్లాడుతూ మునీర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. సింగరేణి ప్రాంతంలో ప్రజల సమస్యల పరిష్కారానికి జరిగిన ఉద్యమాల్లో మునీర్ చురుకుగా పాల్గొన్నారని, పత్రికా రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మునీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. టీఎస్ఆర్ పట్టణ నాయకులు, ఏఐటీయూసీ నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు, పాత్రికేయులు, అభిమానులు పాల్గొన్నారు. మునీర్ సేవలను స్మరించుకున్నారు. సీనియర్ జర్నలిస్టు మునీర్ గారి ప్రథమ వర్ధంతి మందమరి ప్రెస్ క్లబ్లో మరి తమ మునీర్ గారిని వారి వర్ధంతి సందర్భంగా మునీర్ గారు అమర్ హై, మునీర్ గారు జోహార్ అని చెప్పేసి మందమరి మీడియా సోదరులు, పాత్రికా విలేకరులు తన ఆశయాన్ని తను 1985 నుంచి కలం బట్టి మరి జరిగేటువంటి పరిస్థితులను చరిత్ర కానీ జరిగేటువంటి పరిస్థితుల కోసం చరిత్ర రాసినటువంటి మహానుభావుడు మునీర్ గారు లేకపోవడం చాలా బాధాకర విషయం. తను విద్యార్థి దశ నుండి ఈ మందమరి ప్రాంతంలో ప్రజల కోసం, కార్మిక వర్గం కోసం, ఈ ప్రాంతం కోసం అనేక పోరాటాలు చేసి మరి తన జీవితాన్ని కూడా కాదనుకుంటా యావజ్జీవ శిక్షకు పోయొచ్చినటువంటి మహానుభావుడు మునీర్. అది కేవలం ఒక వ్యక్తిలో జీవితం ఎవరిదైనా కూడా ఒక పేపర్ రూపకంగా రాసే ఒక పత్రిక కావచ్చు, లేదా ఒక పుస్తకం రూపంలో రాసే పుస్తకంగా ఉండొచ్చు. కానీ మునీర్ అన్న జీవితం మొత్తం ఒక గ్రంథాలయం లాంటిది. ఆయన జీవితం గ్రంథాలయం అంటే ఈ కార్మికుల పోరాటాలు, బస్తీల పోషమ్మ నుంచి బాయి మీద మైసమ్మ వరకు తన జీవితం దాంతోనే ముడిపడి ఉంటుంది ఎక్కువ. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కార్మికులు సింగరేణి సమ్మె సైరన్ ముగించి దానికి మునీర్ అన్ననే ముందుండి నడిపించిన ఘనత మునీర్ అన్నకు సొంతం. ఈ రకంగా చూస్తే నేను మునీర్ అన్నతో నాకున్న దాదాపు ఒక 3 దశాబ్దాల అనుబంధంలో నేను అత్యంత సన్నిహితంగా అంటే బస్తీ వాసిగా నేను చూసింది. ఎండి మునీర్ అన్న ప్రథమ వర్ధంతికి పురస్కరించుకొని మన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం బాధాకరమైనప్పటికీ కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మనమంతా ఒక్కసారి ఆయన ఏ కార్యక్రమాలు అయితే చేశాడో దాన్ని మననం చేసుకొని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.